తెలంగాణ ప్రజలకు మెరుగైన సేవల్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వ వినూత్న నిర్ణయం తీసుకుంది. రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ల విభాగాలను ఒకే ప్లాట్ఫామ్ కిందకు తీసుకొస్తూ సంచలన నిర్ణయాన్ని తీసుకొచ్చింది. ఈ పోర్టల్ మరో 2 నెలల్లో అనగా మార్చి నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తుంది. ఈ విషయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం తెలిపారు. రాష్ట్రంలోని వ్యవసాయేతర భూములు, దేవాదాయ, అటవీ, వక్ఫ్ భూములు తదితర అన్ని వివరాలు ఇందులో కనిపించేలా పోర్టల్ను పొందుపరిచారు. గత 10 ఏళ్ల కాలంలో భ్రష్టు పట్టిన రెవెన్యూ వ్యవస్థను ఒక్కో మెట్టు పేర్చుకుంటూ గ్రామ స్థాయి వరకు బలోపేతం చేశామని, ఈ క్రమంలో అనేక సంస్కరణల్ని చేపట్టామని, అయినా ఇవి సరిపోవని, చేయాల్సింది ఎంతో ఉందని మంత్రి అన్నారు. తెలంగాణ రైతుల భూములకు సంబంధించి గుండెకాయ లాంటి సర్వే విభాగాన్ని ప్రభుత్వం పటిష్టపరుస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే 3,500 మంది లైసెన్స్డ్ సర్వేయర్లను తీసుకుంది. దీనికి అదనంగా మరో 3,000 మంది సర్వేయర్లను తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల్ని తమ ప్రభుత్వం అర్థం చేసుకుందని, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక ఇబ్బందుల వల్లే కొంత ఆలస్యం జరుగుతుందని, ప్రభుత్వం తరపున ప్రభుత్వ ఉద్యోగులకు అందాల్సిన అన్ని ప్రయోజనాలను అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు.